మనకు మహిమ కలుగునగాక. స్తోత్రం. గత రాత్రి దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించాము. అలాగే 15వ తారీఖు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని చేత మనము ఏర్పరచబడ్డాం. 2వ దినవృత్తాంతాల గ్రంథములో మరొకసారి మీకు ఆ మాటను గుర్తు చేయాలని తలంపుతో ఆ మాటను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. చూడండి, గత రాత్రి మీకు గుర్తు చేసిన లేఖన భాగంలో నుండే 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ వాక్యము. నా కుమారులారా, చదవండి అమ్మా. తనకు పరిచారకులయుండి దోపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును 3 తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకడి. ఎందుకు ఈ మాట మరొకసారి మీకు గుర్తు చేయలే. రాత్రి నా మట్టుకు నాకే దేవుడు అద్భుతముగా ఆయన బలపరిచాడు. స్తోత్రం చెప్పండి. రాత్రి వచ్చిన వారు ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? చేతులు ఎత్తండి. రాత్రి వచ్చిన వాళ్ళు హృదయాల్లో ఉన్న దేవుడు ఆదరించాడు. రాత్రి వచ్చిన బిడలను దేవుడు మరొకసారి నువ్వు విలువైన వ్యక్తివే అని చెప్పాడు. ఆమెన్. రాత్రి మరొకసారి గుర్తు చేసిన మాట ఏంటో తెలుసా? ఆయన నీకిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యము చేయొద్దని చెప్పాడు. దేనికి స్తోత్రం. చాలా అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాత్ర తన ఉద్దేశాలను బయలుపరిచాడు. దేనికి స్తోత్రం. నిజమే. 3 రాత్రులు లేక 2 రాత్రులు దేవుడు తన బలమైన అభిషేకపు ఆశీర్వాదాలను తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. చెప్పండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి దోపం వేయుచుండుటకును 2 తన సన్నిధిలో నిలుచుటకును 3 పరిచర్య చేయుటకును దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే. నీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నావని చెప్పండి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా విజయం మీదే అని చెప్పండి. పక్కలతో చెప్పండి. నేను జోక్గా అంటలేదు, విశ్వాసంతో పలకండి. నేను అన్న మాట, మీ నోట పలికే మాట ఊరికిన వచ్చే మాట కాదు. నీవు దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తివి. నీవు పలికేది జరుగునుగాక. అది నమ్మండి. హల్లెలూయా. జయరాజు గారి ఇంటికాడ అంటున్నారు, చాలా అద్భుతంగా దేవుడు కొడుకు జరిగించాడు అండి అని. దేనికి స్తోత్రం కలిగినగా. నిజమే. పరంజ్యోతిమ్మ గారు వచ్చారా అమ్మా? ఉన్నారా? ఆ తెల్ల అంటది మొన్న, అసలు ఆ టైం అంత అయిందని తెలియలేదండి. ఇంకా దేవుని వాక్యం చెప్తే ఇంకా బాగున్నదేమో, ఇంకా వినాలనిపించింది. దేవుడు ఎంత అద్భుతంగా అక్కడ అందరినీ నడిపించాడో. అసలు ఆశ్చర్యం ఏంటంటే, కొన్ని కోటాలకి ఒకరు వస్తే ఒకరు రారు, కానీ ఆ రోజు అందరూ నడిపించబడ్డారు అన్నది. దేనికి స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, జయరాజు గారు ఇంటింటికి వెళ్ళారేమో అంటే ఆయన అంటాడు, నాకెక్కడ ఖాళీ ఉందండి, సేలో చూసుకోవడమే నాకు కాస్త అన్నారు. మరి ఎవరితో ఎలాగంటే దేవుడే అందరినీ కదిలించాడు. దేనికి స్తోత్రం చెప్పండి. కొంచెం దుష్టుడు గలిబిలి చేయడానికి ప్రథమంగా కొంచెం గలిబిలి చేయడానికి చూసినా ఆఖరికి దేవుడే అక్కడ నెమ్మది కలిగిన వాతావరణాన్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. అది చెప్పండి, నువ్వెవరి ఏర్పాట్లో ఉన్నావు? నేను అందుకే మీరు ఏ మాటన్నా పలికేది అవిశ్వాసంగా పలకొద్దు. మీ నోటికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. అందుకే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని చెప్పండి పక్కలతో. స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడని చెప్పండి. దేవుడు మీకు జయం ఇవ్వబోతున్నాడని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఫలింప చేయబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తారులే అని అన్నాం అనుకో, మనం దొరికినట్టే. ఎవరికి అపవాదికి దొరికినట్టే. సంతోషిస్తున్నాను తమ్ముడు సత్యబాబు. ఎందుకు తమ్ముడు అన్నానంటే, చిన్నప్పటి నుంచి అంటే ఆ రకంగా చిన్నప్పటి నుంచే మా నాన్నగారు, పిలుపు గారు, వీళ్ళంతా వాళ్ళు ఒక ఆత్మ సంబంధమైన సహవాసంలో అన్యోన్యంగా అన్నదమ్ముల్లాగా మలిచేటప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు. అందుకనే నాకున్న ఆ పరిచయంలో నేను వాళ్ళని ఇప్పటికీ సామ్యులను ఎవరే అంటాను, మంగరాజుని ఎవరే అంటాను. ఎందుకు అంటే ఆ చిన్నతనం నుంచి ఉన్న ఆ ప్రేమ లేక ఆ సహవాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గత 2 వారాలు బట్టి నేను అంటాను, దేవుని సన్నిధిలో సత్యబాబు తలగా మార్చబడును గాక. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు తలగా నిలబెట్టును గాక. ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్న పిలుపు గారు, దేవా నా పిల్లలు ఎడవబడేవారు కాకూడదయ్యా. ఆయన ఎన్నో పర్యాయాలు కన్నీరు కార్చి ప్రార్థించిన బిడ్డ ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ శాతం సత్యబాబు విషయమే. దేనికి స్తోత్రం. ఏదో ఒక రోజు ఆ ప్రార్థన బ్రతికే ఉంది. చెప్పండి, ఆ ప్రార్థన ఏమైంది? మనిషి చనిపోవచ్చు, మనిషి మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రార్థన బ్రతికే ఉంటుందండోయ్. దేనికి స్తోత్రం. అభిషేకం నిలిచే ఉంటుందండోయ్ దేవుని సన్నిధిలో. పోయిన వారం వచ్చాడు. ఈ వారం అంటే ఎందుకన్నానంటే, ఒక వ్యక్తిని మనం ఎన్నిసార్లు పిలిచినా రారు, కానీ దేవుడు ఆ వ్యక్తిని నడిపితే తప్పక లోబడిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఆమె దేవుడు మనల్ని ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి. సహోదరులారా, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండుటకును, ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? ఇక్కడున్న వాళ్ళందరూ నేను చెప్తున్నాను దేవుని ఏర్పాట్లో ఉన్నారు. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరం కాదు? సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో తెలుసా? ఊహించలేని కార్యాలు. మీరు ఇది సాధ్యమేనా అన్నంతగా భ్రమపడే మనమే తన్మయమైపోయేటట్లుగా, మనల్ని మనమే మైమరిచిపోయేటట్లుగా దేవుడి కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అయితే దేవుడు దానికోసం వేచి ఉన్నాడు. ఆమె ఏం చేస్తున్నాడు? దేవుడు ఆ సమయం కోసం ఏం చేయాలి? మనమే వేచి ఉండాలి. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఆ సమయం నిమిత్తమై మనము ఓర్ముతో కనిపెట్టాలి. ఆ సమయం నిమిత్తమై మనము చాలా గాలి వార్తలు, లోక వార్తలు, అవిశ్వాసంతో కలిగే ఈ లోక సంబంధమైన అనాలోచనతో కూడిన వార్తలకి మనము హృదయం లోపటికి వాటిని చేరనివ్వకుండా చూసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలో మీకు ఒక సంగతిని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త చూడండి. నీ జీవితంలో దేవుడు వెంటనే కార్యాలు చేయకపోవచ్చేమో, కానీ
ఆయన ఖచ్చితంగా కార్యము చేసినప్పుడు అది ఒక ఉన్నతమైన కార్యముగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ మాట అందరూ చెప్పండి. నీ జీవితంలో వెంటనే కార్యములు చేయకపోవచ్చు. ఎవరు? హలో, ఇక్కడ ఉన్నారు అందరూ. వెంటనే నువ్వు అడిగిన వెంటనే, నీవు ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నీవు ఎదురు చూస్తున్న వెంటనే కార్యాలు జరగకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యము చేసినప్పుడు అది ఊహించలేనిదిగా మారిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే నీవు దేవునిలో ఎన్నికైన వ్యక్తివి. ఆమేన్ చెప్పండి. అప్పటికే లాజరుకి అస్వస్థత ఉన్నదండి. అప్పటికి లాజరుకి ఏముంది? లాజరుకి ఏముంది? అస్వస్థత ఉన్నది. ఇంచుమించు ఆల్రెడీ అప్పటికే రోగిగా ఉన్నట్లు ఈ 11వ అధ్యాయము మనకు మొదటి వచనం చూపెడుతుంది. హల్లెలూయా. రోగి ఉండెను. రోగి ఆయను ఉండెను కాదు, ఆయను. దేవునికి స్తోత్రం. అప్పటికే వార్త వెళ్ళింది ఎవరి దగ్గరికి? అమ్మా నిద్రపోవద్దు, శ్రద్ధగా దేవుని వాక్యం వినండి, ఒక్క పావు గంట వినండి. దేవునికి స్తోత్ర. అప్పటికే లాజరు రోగి అయి ఉన్నాడట. ఏ వ్యాధి వచ్చిందో, ఏ టైఫాయిడ్ వచ్చిందో, ఏ మలేరియా వచ్చిందో, సంథింగ్ ఏమొచ్చింది, ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అన్యుడు కాదు. ఎవరు? హలో చెప్పాలి. ఎవరు? అప్పటికే ఎన్నో పర్యాయాలు యేసుకి పరిచర్య చేసిన కుటుంబము. ఎవరి కుటుంబము? మరియ మార్తల కుటుంబము. పరిచర్యలో ఉన్నవాళ్ళు, ఆయన్ని బహుగా ప్రేమించేవాళ్ళు, ఆయన కోసం ఎక్కడికైనా పరిగెత్తేవాళ్ళు. అలాంటి ఈ కుటుంబంలో మరియా మార్తలకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరే లాజరు. ఈ లాజరు అను ఒకడు రోగి ఆయను అని స్పష్టంగా ఉంది. ఏమై ఉన్నాడట? రోగి అయి ఉన్నాడట. ఈ రోగి అయిన సంగతి మరియా మార్తలు ఎవరికి కబురు పంపించారు? చెప్పాలి. ఎవరికి కబురు వెళ్ళిపోయింది? యేసయ్య దగ్గరికి కబురు వెళ్ళింది. అయ్యా, బేతనియాలో మనం తరచూ వెళ్తామే, శిష్యులకి వార్త అందించారు. ఎవరో మొత్తానికి, అయ్యా పలానా దగ్గర యేసుప్రభు వారు ఉంటారు, వారి శిష్యులు ఉంటారు, ఒక మాట చెప్పురండి బాబు, నా తమ్ముడికి పలానా బాగోలేదని చెప్పండి, ఆయన వస్తే తప్పక నా తమ్ముడు బాగుపడతాడు, నా తమ్ముడు ఆరోగ్యంతో నింపబడతాడు అని మరియా మార్తలకి యేసయ్య వస్తే ఆ తమ్ముడు బాగవుతాడు, తమ్ముడుకున్న వ్యాధి తగ్గిపోతుంది, తమ్ముడు మళ్ళా ఆరోగ్యవంతుడిగా తిరుగుతాడు, తమ్ముడు మళ్ళా చక్కగా మా మధ్యలో ఉంటాడు అనే ఆశతో మరియా మార్తలు ఇద్దరు కలిసి
ఒక వ్యక్తిని పంపించారు. ఎవరి దగ్గరికి? అందుకే అక్కడ ఉంది కదా, నీవు ప్రేమించువాడు ఏమై ఉన్నాడంటుంది. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానము. అంటే నేను అంటాను, వీళ్ళు ఏర్పాట్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమించాడు అంటే అర్థం ఏంటి? దేవుని ఏర్పాట్లో ఉన్నారు. మీరు గమనించండి, దేవుని ఏర్పాటులో ఉన్న నీవు నేను కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. హల్లెలూయా. ఎవరు దేని గుండా? ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో మనకు తెలీదు, అది ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకో తెలుసా? అది ఆయన నామం మహింపరచబడడానికి వస్తాయట. స్తోత్రం చెప్పండి. ఎవరి నామం? ఎవరి నామం? కొన్నిసార్లు అంటాం కదా, నేనేం పాపం చేశానండి, నా ఇంటి వాళ్ళు ఏమన్నా చేశారండి. ఇదిగోనండి, దేవుని సన్నిధిలో దేవుని నమ్ముకుని ఆనబెట్టి చెబుతున్నాను, ఈరోజు వరకు మా అమ్మ కానీ, మా నాన్న కానీ, నేను కానీ, మా పిల్లలు కానీ, మా వాళ్ళు కానీ ఏ విషయంలో కూడా మేము పొరపాటు చేయలేదండి. కానీ మాకే బాధల మీద బాధలు, బాధల మీద బాధలు, ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద అని మనం అనుకుంటుంటే, దేవుడు అంటాడు, నీకొచ్చే ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన ఉద్దేశం ఏదో ఉంది. నమ్మని వాళ్ళ స్తోత్రం చెప్తారా? మీకు అర్థమవుతుందా వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెం ఎత్తివల్లేదో అర్థమైంది అన్న వాళ్ళు పర్వాలేదు, కానీ అర్థం కాకపోతే అర్థమైపోకూడదు. ఆమేన్. శ్రమల గుండా శ్రమలు, బాధలు గుండా బాధలు. ఏంటండి దేవుడు నాకేనా అని ఒకవేళ కొన్నిసార్లు చాలా కృంగిపోతున్నామేమో. నిరాశపడుతున్నామేమో. కానీ దేవుని ఉద్దేశంలో నీవు అడిగిన వెనువెంటనే కార్యము చేయకపోవచ్చు, కానీ నీ పట్ల ఒక గొప్ప కార్యం దాచే ఉంచాడు. స్తోత్రం. లాజరు, యేసు ప్రభు వారు వార్త తెలిసిన వెంటనే యేసయ్య వెళ్ళాలి. అవునా కదా? అవునా కదా? చెప్పండి. వెళ్ళాలి. యేసు ప్రభు వారు వెళ్ళలేదట. ఏం చేయలేదు? వెళ్ళలేదంటే ఆయనకి లెక్కలేదా? కొన్నిసార్లు ఒకవేళ మరియ మార్తలు అనుకోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటారో చెప్పనా? యేసు ప్రభు వారికి వార్త తెలిసిన వెంటనే వెళ్ళలేదంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలిసినా? ఇక మా అవసరం ఏముంది ఆయనకి? ఏమనుకుంటారు చెప్పండి? త్వరగా విశ్వాసులైన మనం కూడా అదే అనుకుంటాం. కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు మీకు బాగోలేదు అనుకుందాం, లేకపోతే నాకు ఫోన్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ నేను వెంటనే స్పందించకపోతే మరియ మార్తలు ఎలాగనుకున్నారో మనం కూడా అలాగే అనుకుంటాం. ఎందుకో తెలుసా? మరియ మార్తలకి ఎందుకు అనుకున్నారంటే, మేము ఆయన ఎక్కువగా ఆయననే కదా ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మేము ఆయనకే కదా అన్నిటిలోనూ ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము ఆయన్ని ఎక్కడ కాదన్నాం? ఆయన్ని మాటకు మేము ఎక్కడ తప్పిపోయాం? ఎక్కడ మేము వెనక్కి వెళ్ళిపోయాం? ఏ విషయంలో ఆయన్ని మేము తక్కువగా ఎంచుకున్నాము అన్నట్లుగా వాళ్ళ హృదయాల్లో కూడా అదే ఆలోచన వచ్చింది. కానీ దేవుని ఉద్దేశంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? మీరు అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడడానికే దేవుని మహిమ కొరకు వచ్చినది. దేవునికి స్తోత్రం.
చూడండి, ఆయనకి తెలిసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఉండిపోయాడు అక్కడ? రెండు రోజులు ఉండిపోయాడు. మీరు కిందకి చదివితే 11వ వాక్యము మన స్నేహితుడిని లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలు కొలుపు వెలుచున్నానని దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 2 రోజుల మధ్యలోనే లాజరు ఏమైపోయాడు? నిద్రించాడు. ఆ 2 రోజులు వ్యవధిలోనే చనిపోయాడు. నిద్ర అంటే మన భాషలో చనిపోవడం, దేవుని యొక్క ఆలోచనలో నిద్రపోవడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇంకో మాట చెప్పనా, మన పితరులందరినీ సమాధి చేసి పాతి పెట్టాం. వాళ్ళు కూడా ఎక్కడున్నారు? హలో, ఎక్కడున్నారు? వాళ్ళు కూడా ఎక్కడున్నారు? నిద్రలోనే ఉన్నారు. ఆ దినాన్ని ఆయన రాబోతున్నాడు, వారు కూడా లేపబడతారు. స్తోత్రం చెప్పండి. వారు కూడా ఏం చేయబడతారట? లేపబడతారు. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, మన సహోదరుడైన లాజరు ఏం చేశాడు? నిద్రించుచున్నాడు. ఇప్పుడు వానిని మనము లేపడానికి, మేల్కొల్పడానికి, చూడండి, ప్రభువా నిద్రించిన ఎడల ఏమవును? బాగుపడు. అయితే కానీ యేసు లాజరు చనిపోయిను, అయినను ఆయన యొద్దకు మనం వెలుదుబరండి అని స్పష్టముగా వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు నిమిత్తమై దేవుని ఉద్దేశం వేరు, మరియమార్తల యొక్క ఉద్దేశము వేరు. మరియమార్తల ఉద్దేశం ఏంటంటే, ఆయన ఉంటే ఈ రోగములో నుండే ఈయన్ని బాగు చేస్తున్నాం, ఆయన ఉంటే ఈ రోగము మరణానికి తీసుకుని వెళ్ళకుండగా ఆ మరణము ఆయన తొలగించి స్వస్థత కలిగించును. ఇప్పుడు చనిపోయాడు, ఇక లాజరు బ్రతకుడు అనే కలవరముతో మరియమార్తలు ఉన్నారు. కానీ ఆలస్యములో దేవుడిప్పుడు లాజరును మృతులలో నుండి లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లేపుతున్నాడు? ఇప్పుడు లాజరుని తన పరిచర్యలో కనబడ్డానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వాక్యములో మీరు చూస్తే లాజరు ఇప్పుడు ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చిన తర్వాత, మీరు వాక్యములో 12వ అధ్యాయంలోనికి వస్తే 9వ వాక్యములో చదవండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడున్నాడని తెలుసుకుని యేసుని చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇప్పుడు రోగిగా ఉండి బాగైతే లాజరు ఆ ఇంటిలోనే ఆ ఊరులోనే ఉండును. అక్కడున్న వారికి మాత్రమే యేసు యొక్క పరిచర్యలో ఇతడు కూడా ఒక భాగమని వారు అనుకునేటట్లుగా ఉండును. కానీ లాజరు సమాధిలో నుండి బ్రతికి సజీవంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలట యేసుని మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడడానికి ప్రజలు వస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో లాజరుని అనేకుల మధ్యలో సాక్షిగా వాడబడ్డానికి. ఆమెను చెప్పండి. ఆలోచన చేస్తున్నారా? లాజరు ఎక్కడుండి పోను మామూలుగా అయితే
వ్యాధుల నుండే మామూలుగా యేసయ్య బాగు చేస్తే ఎక్కడుంటాడు? అసలు అతనికి సాక్ష్యం కనపడుతుందా? హలో చెప్పండి. నేను అంటాను, ఇప్పుడు మనకు శ్రమలు ఎదురవుతున్నాయి కొన్నిసార్లు. బలహీనతలు కావచ్చు, ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కొన్నిసార్లు మన ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే దాన్ని ఏమంటారు, వ్యతిరేకతలు కావచ్చు. ఇవన్నీ మనకి ఒక కఠినమైన అడ్డుబండగా, మనము దాటలేని ఒక పెద్ద నదీ ప్రవాహంలాగా, మనము అవతల ఒడ్డుకు చేరుకోలేని ఒక గొప్ప ఆటంక పరిస్థితుల్లాగా అవి కనబడుతున్నప్పుడు మనం అనుకుంటాం ఇక మన పని అయిపోయింది అని. దేవుడు అంటాడు, వారి మధ్యలో ఒక సంపూర్ణమైన కాలం వస్తుంది, అవన్నీ నీ కాళ్ళ కింద సదును భూమి అయిపోతాయి. నమ్మిన వాళ్ళు గట్టిగా విశ్వాసంతో చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మన స్థితి చిన్నదే కావచ్చు, నేను అంటాను మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎవరు కఠినమైన బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ రకమైన సమస్యలు గుండా వెళ్తున్నారో, నా ప్రభు మీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లాజరు జబ్బుతో ఉంటే యేసయ్య వచ్చి అతను మామూలుగా బాగు చేసి ప్రార్థన చేసి, నాయన కుమారుడు తగ్గిపోతుంది, ప్రభా వీడిని విడిపించు, బాగు చేయి అంటే బాగైపోను, కానీ వాడు అక్కడే ఉండిపోతాడు. కానీ 3 దినాల తర్వాత సమాధిలో నుండి బయటికి ఆయన సజీవముగా ప్రేత వస్త్రాలతో యేసయ్య లాజరు బయటికి రమ్మని పిలవగానే సమాధిలో నుండి బయటికి ఎప్పుడైతే వచ్చాడో, ఈ లాజరు ఇప్పుడు ఎవరి వెనకాతలు తిరుగుతున్నాడంటే, స్తోత్రం. అరే ఎవరు వెనకాల తిరుగుతున్నాడు చెప్పండి? ఎవరి వెనకాతల? యేసయ్య ఎక్కడుంటే ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడుంటే ఇదివరకు ఎక్కడుండేవాడు? ఇదివరకు అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నా లాజరు ఉంటే ఉండేవాడు, లేకపోతే లేదు అంతే. ఎప్పుడైతే మరణకరమైన వ్యాధి వచ్చిందో, ఎప్పుడైతే అతడు నిద్రించాడో, ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో, ఎప్పుడైతే 3 రోజులు సమాధిలో ఇతను పెట్టేశారో, సమాధిలో నుండి ఇక ఇతడు రాలేడని వాళ్ళు ఫిక్స్ అయిపోయి, ఇక చనిపోయిన లాజరు కోసం అక్క చెల్లెళ్ళు అంగలారుస్తూ ఏడుస్తూ ఉన్న సందర్భంలో యేసయ్య ఎప్పుడైతే వచ్చి సమాధిలో నేను లాజరును బయటికి తీసుకొచ్చాడో, ఇప్పుడు యేసయ్యను మాత్రమే కాదట, లాజరు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరిని చూస్తున్నారు ముందు? చెప్పండి, దేవునికి స్తోత్రం. ఒకవేళ మీలట్టు ఎవరన్నా యేసయ్య వచ్చి ఇలా ముందు నిలబడితే పక్కకు తప్పుకోండి. మీరు ఎవరిని చెప్పరే? ప్రభువా, బోధకుడా నువ్వు కొంచెం పక్కకు తప్పుకో, ఎందుకంటే ఇప్పుడు మేము కాదు, నువ్వు లేపోవట కదా, లాజరును కూడా చూడాలి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కనబడుతున్నారు ఇప్పుడు? ఎవరి కోసం వస్తున్నారట? ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మరలా చదవండి ఆ మాట. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాకుండా సమాధిలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడటం వస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు మాట చెప్పానంటే, ఇప్పుడు వచ్చిన వ్యాధి ఆ రోజుతో బాగైపోతే ఇతడు కనబడ్డు, ఇప్పుడు లేపబడ్డాడు కనుక యేసును మాత్రమే కాదు, యేసు లేపిన లాజరుకు కూడా ఒక సాక్ష్యం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలస్యము చెప్పండి. ఇప్పుడు ఆలస్యము చెప్పరే, నోరు తెరవరే. ఆలస్యము ఆయన వెనువెంటనే చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు లాజర్ని అనేక స్థలాల్లో ఊరేగిస్తున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. నేను మీతో కూడా చెప్తున్నాను, వెనువెంటనే చేయకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఊరేగించే సాక్ష్యాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు.
మీ పేరు మారు మ్రోగేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మీ చుట్టాల మధ్యలో, మీ బంధువుల మధ్యలో, మీ కులస్తుల మధ్యలో, నీ ఉన్న ఊరి మధ్యలో నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు మిమ్మల్ని గణపరచబడిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు తెలుసా? మీ జీవితంలో ఆయన ఒక కార్యము తలపెట్టేశాడు. ఆమేన్. అది ఆలస్యం అవుతుందని విసుకోవద్దు. వెయిటింగ్ ఫర్, ఏం చేయండి? కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఓపిక పట్టండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చెప్పండి, దేవుడు. ఇప్పుడు చెప్పండి మీ పక్కలతోనే, ఒకవేళ ఏదన్నా ఉందేమో చెప్పండి. నీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తున్నాడని చెప్పండి. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నేను చెప్పింది ఉన్నాయా? 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 చెప్పండి. ఇప్పుడు లేని వాళ్ళు చెప్పండి. నాకు లేవన్న వాళ్ళు చాలామంది చేతులు ఎత్తలేదు కదా. చాలామంది ఏం చేయలేదు, చేతులు ఎత్తలేదు. అంటే మీకు లేవనా? లేవు, నిజమే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు లేని వాళ్ళు వాళ్ళతో చెప్పండి, దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యం ఉందని చెప్పండి. భయం చెప్పమ్మా, నువ్వు చెప్పు. నాకు వినపడలేదు. స్తోత్రం. ముందు మనకు రావాలి ఏది? ఆ విశ్వాసం మనకు రావాలి. మరియ మార్తలాగా, అవును బాబు, అవును ప్రభువా, ఇప్పుడు బతకడు నాయన, ఇప్పుడు లేదు నాయన, మృతులు అందరూ ఒక దినాన్ని బతుకుతాడని తెలిసిన ఆయన. అప్పుడు సంగతి కాదు మరియమ్మ, ఇప్పుడే బతుకుతాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఇంకో 4 సంవత్సరాలు అయిపోయి కాదు, దేవుడి 2024లోని కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీ రుణ సమస్యలు, మీ కట్లు దేవుడు తెంపబోతున్నాడు. మీ బంధకాలు తెంపబోతున్నాడు. మీ పిల్లలకు దేవుడు మంచి విద్యను ఇవ్వబోతున్నాడు. మీ పిల్లలకు దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. రాత్రి మీకు చెప్పాను కదా, రాత్రి చెప్పాను. మన రాత్రి నిన్నటి నుంచి కదా, నిన్నైనా పరీక్షలు, నా చిన్న పాపకి నిన్నటి నుంచి పరీక్షలు. వాళ్ళకు కూడా పరీక్షలు, ఈ థర్డ్ ఇయర్ పరీక్షలు జరుగుతున్నాయి. మన రాత్రి చెప్తుంది, ఏడుస్తుంది. అసలు చదివింది ఏది నాకు జ్ఞాపకం ఉండలేదు, అస్సలు నాకు మర్చిపోతున్నాను. ఆ పక్క బలహీనత, ఈ టెన్షన్ ఒకటి, ఆ పక్క ఇదొక చదువుతున్నాను కానీ నాకు ఏది గుర్తు ఉంటూ లేదు. రేపు పరీక్షలు అని ఏడుస్తుంది. అప్పటికే రాత్రి 1 గంటన్నర ఎంతో అయింది ఫోన్ చేసి, అమ్మ పడుకో, తెల్లారి 4 గంటలకి 4:30కి లేచి మళ్ళీ చదువు, నీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పాను. 15వ తారీఖు రాత్రి మీరందరూ ప్రార్థించారు, మనమందరూ ప్రార్థన చేస్తాం. నేను చెప్తుంది, నిన్న పరీక్ష రాసి 2 గంటల 2:30కి చెప్తుంది, నవ్వుతూ చెప్తుంది, పరీక్షలో అన్నీ నేను ఏదైతే చదివానో అయ్యే రాశానని, అయ్యే పడ్డాయని. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఏదైతే చదివానో అయ్యే ఆ క్వశ్చన్సే పడ్డాయి, అన్నీ రాయడానికి ఇంకా టైం చాలలేదు అంది. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ప్రభుని స్తుతించాను, ప్రభువుని స్తుతించాను. ఎందుకో తెలుసా? ఆయన నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మిమ్మల్ని త్వరగా చేయబోతున్నాడు. ఇంకా 10th క్లాస్ పిల్లలు ఉన్నారా? వాళ్ళు పాస్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఇంట్లో పెద్ద కూడికి పెట్టాలి. దేనికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఎవరి కోసం? అది ఎవరి కోసం అండి కూడిగా? మనకు ఆయన్ని మహింపరచడం కోసం. ఆమేన్. ఆయన గణపరచడం కోసం. ఆయన గొప్ప కార్యాలు ఆలస్యం చేస్తాడు. మగ నీ పట్ల ఉద్దేశించినవి చిన్నవి కాదు, చాలా ఉన్నతం. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి.
లాజర్ని ఇప్పుడు చెప్పండి, లాజర్ ఎవరి ఏర్పాట్లో ఉన్నాడు? అవునా? కృష్ణ ఎవరి ఏర్పాట్లో ఉన్నాడు? దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? లాజరు అక్కడెక్కడే ఉండడం కాదు, ఇప్పుడు యేసుతో పాటు లాజరును కూడా చూడడానికి వస్తున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నీ కుటుంబాన్ని అలా చేయబోతున్నాడు, నీ పిల్లల్ని అలా చేయబోతున్నాడు. సోదరి లక్ష్మి గారు అంటారు, అయ్యా జ్యోతి విషయంలో కృప చూపిన దేవుడు, మీతో చెప్తున్నాను, వివాహం విషయంలో కూడా ఏం చేయండి? ప్రార్థన. నేను ఒకటి చెప్తున్నాను, దేవుడు ఎన్నో వాగ్దానాలు వీడి పట్ల ఉన్నాయి, దేవుడు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆయన తప్పక ఆ కాలం వచ్చినప్పుడు మనం ఊహికందలేని కార్యాలైన మన పిల్లల పట్ల చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మండి. పైకి లేచి నిలబడండి. నేను ముగించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసే ప్రతి కార్యములను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మరణపు లోయలో దిగులు చెందగా అభయము పొందితి నిన్ను చూసి, దాహము తీర్చిన అందరూ జీవ మార్గము కరుణా సాగర యా కను పాపగనను ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిపితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. అక్షయ స్వాస్యము